దేవుడు మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. ప్రతి నిమిషం మనం ఎలాగూ ఉండాలి అనేది ఆయన చేతిలో ఉంది. ఆయన ఆలోచన ప్రకారంగానే మన జీవితాల్లో సమస్తం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి మనిషి కూడా ఆయన ఆలోచనకు అప్పగించుకొని నడుస్తూ ఉండాలి. దేవుని ఆలోచనకు అప్పగించబడినది ఏదైనా అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని ఆలోచనకు అప్పగించబడినది, ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అనంటే, దేవుని చేతికి అప్పగించబడినది ఏదైనా దానికి ఒక మంచి విలువ, మంచి రూపం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నేను ఎల్లప్పుడూ దేవుని చేతిలో బ్రతకాలి. మనుషుల చేతిలో నుంచి విడిపించబడాలి, లోకం చేతిలో నుంచి విడిపించబడాలి, లోకాచారాలలో నుంచి విడిపించబడాలి, లోక బానిసత్వపు బ్రతుకులలో నుంచి విడిపించబడి సృష్టికర్త అయిన యేసయ్య చేతిలోనికి వెళ్ళాలి. ఎవరైతే సృష్టికర్త అయిన దేవుని చేతిలోనికి వెళ్తారో వారి జీవితాలే అనేకులకు ఒక వింతగా, ఆశ్చర్యంగా, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అమ్మా, ఈ మందిరాలన్నీ దేనికోసము అని అంటే, ఏదో బల ప్రయోగం చేయటానికో సత్తా చూపించడానికో కాదు, మీరందరూ దేవుని చేతిలోనికి రావాలని. హల్లెలూయా. దేవుని చేతిలోనికి వస్తే జీవితాలు బ్రహ్మాండంగా తయారవుతాయి. అంచేత ఈ పూట దేవుని చేతిలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇంకా ఎవరెవరైనా, ఇంకా నేను లోకపు కాడి మీదేసుకొని బ్రతుకుతున్నానయ్యా, ఇంకా లోకాశల మధ్యలో ఇటు దేవునికి న్యాయం చేయట్లేదు చాలామంది, లోకానికి న్యాయం చేస్తున్నాంలే, లోకానికి న్యాయమే చేసేది, పనులకు న్యాయమే. ఉదయం 6 గంటల కంటే ఎన్ని గంటలకు లెగుస్తున్నాం? మీ నోర్లు తెరవబడును గాక, మీకు మాటలు వచ్చును గాక. చెప్పరే మరి, చెప్పండి. ఉదయం 6 గంటలకు పని అంటే ఎన్ని గంటలకు లెగుస్తావు? 5ంటికే లేచి మొత్తం క్యారేజ్ పెట్టుకొని ఆటో కోసం ఇంక ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు పిలుస్తుందా మేస్త్రమ్మా అని ఎదురు చూస్తూ ఉంటారు. అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాం, కానీ ఇంకా దేవుని చేతిలోనికే సంఘం రాలేదు. భూమి మీద సార్వత్రిక సంఘం అనబడుచున్న సంఘం ఇంకా దేవుని చేతిలోనికి రాలా. సేవకులు ప్రయాసపడుతూనే ఉన్నారు, ఏదో ఒక కూటమని, ఏదో ఒక విధంగా సంఘాన్ని సంపూర్తి చేయాలి అని ప్రయాస జరుగుతుంది, కానీ ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇంకా సంఘములో కలగట్లేదు. ఈ పూట దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడు అనంటే, ఏ మాట చెప్పమని ప్రభు ఇక్కడికి నన్ను పంపించాడు అనంటే, మీరందరూ ఆయన చేతిలోనికి రామ్మని చెప్పాడు. హల్లెలూయా. చేతిలోనికి వెళ్ళాలి. దేవుని యొక్క చేతిలో రాజకీయ మకుటం ఉంది. దేవుని చేతిలో దేవుని ఆశీర్వాదం ఉంది. దేవుని చేతిలో దేవుని యొక్క కృప దాచబడి ఉన్నది. దేవుని చేయి ఒక నీడ మనకు. ఆ నీడలో ఉన్నవాడు ఎల్లప్పుడూ సురక్షితముగా ఉంటాడు. చప్పలు కొట్టండి గట్టిగా, స్తోత్రాలు చెప్తూ చప్పలు కొట్టండి బిడ్డలారా. హల్లెలూయా. ఆయన చేతిలో ఉండటం నేర్చుకోవాలి. ఒక మాట మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీరు దేవుని చేతిని బలంగా పట్టుకున్న నాడు మిమ్ములను పట్టుకున్నవన్నీ వదిలిపెడతాయి. హల్లెలూయా. ₹1,00,00,000 మాట చెప్తే ఇంకా సప్పగా చెప్తున్నారు మీరు స్తోత్రాలు. ఏది అసలు సిరిగిరిపాడు కినబడేటట్టు చెప్పండి. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో ప్రభు మీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట. దిస్ ఈస్ ద వాల్యుబుల్ వర్డ్ దట్ గాడ్ హ్యాస్ స్పీకింగ్ టునైట్. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి? ఆ మాట అంటే, నువ్వు దేవుని చేతిలో ఉండటం, దేవుని చేతిలో బ్రతకటం నేర్చుకోవాలి.
నేర్చుకున్న నాడు, నువ్వు దేవుని చేతిలో ఉండటం నేర్చుకున్న నాడు, నిన్ను పట్టుకున్న దరిద్రత, నిన్ను పట్టుకున్న శాపం, నిన్ను పట్టుకున్న అప్పులు, నిన్ను పట్టుకున్న సమస్యలు, శోధనలు, వ్యాధులు, ఇబ్బందులు, కరువులు, నష్టాలు విడిచిపెడతాయి. హల్లెలూయా. అంతేగాని ఏదో దైవజనుడి దగ్గరికి వచ్చి అయ్యా నా కోసం ప్రార్థన చేయి అని చెప్పి నువ్వు ఏదో మోకరించి తల మీద చేతులు పెట్టి అయినా నిన్ను ఊపి ఊపి ప్రార్థన చేసినా నీకు విడుదల రాదు. నీకు విడుదల ఎప్పుడు వచ్చిందో తెలుసా? నువ్వు దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు వస్తుంది. నేను నా దేవుని చేతిలో బ్రతకాలి, నా దేవుని చేతిలో, ఆ నీడలో, ఆ స్పర్శలో, ఆ తాకిలో, ఆ తాకిడిలో, ఆ వేడిలో నేను బ్రతుకుతుండాలి అని గనక నీకు ఆయన చేతి విలువ నీకు అర్థమవుతే ఇక నువ్వు ఏ చేతి వైపు చూడకుండా ప్రభు చూసుకుంటాడు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది అందరి చేతుల వైపే చూస్తూ ఉంటారు. చిన్న పిల్లలు మొదలుకొని వాళ్ళేమిస్తారా, వాళ్ళేం కాయిస్తారా, వీళ్ళేమిస్తారా, వాళ్ళు డబ్బులు ఇస్తా ఉన్నారు, ఎప్పుడు ఇస్తారా, మన చెయ్యి అంతా కూడా ఇంత కాలం వరకు రక్షించబడిన నాటి నుండి, ప్రభువును ఎరిగిన నాటి నుండి ఈ రోజు వరకు మన చెయ్యి లాగానే తిరిగింది. ఎప్పుడైనా నీ చెయ్యి అలా తిరిగిందా? మా భూమి మీద బ్రతుకుచున్న ప్రతి మానవాళికి 4 దిక్కులు ఉన్నాయి కదా. మీ నోర్లు తెరవబడును గాక. చెప్పండి, ఎన్ని దిక్కులు? 4 దిక్కులు. ఏమేమి దిక్కులు? తూర్పు, ఉత్తర, పడమట, దక్షిణాలు ఉన్నాయి కదా. అయితే దేవుని చేతిలోనికి వచ్చేవాడికి మరొక దిక్కుంది, అదే పరమందు దిక్కు మనకి. హల్లెలూయా. అమ్మా, ఈ దిక్కుల గుండా వచ్చే సహాయము గాని, ఈ దిక్కుల గుండా వచ్చే ఆలోచన గాని, ఈ దిక్కుల నుంచి వచ్చే ఏదైనా గాని ఒక రోజు మూత వేయబడింది. ఒకరోజు చీదర, చికాకు, ఇవన్నీ కూడా ఈ దిక్కుల గుండా నీకు వినబడచ్చు, కనబడచ్చు. కానీ ఈ దిక్కు గుండా ఎప్పుడు నీకు తెరబడి ఉంటది. ఈ దిక్కులు ఒకవేళ మూయబడినా పరలోకపు దిక్కు నీ కొరకు తెరవబడి ఉంటుంది. ఈ రోజున నువ్వు పరలోకపు దిక్కు వైపు నీ చేతులు చాపగలిగితే, ఓ అగాధములో నుండి దేవుడు నీ ప్రాణమును ప్రేమించి నిన్ను రక్షించి నీ ప్రాణమును కాపాడే దేవుడు నిన్ను లేవనెత్తి అగాధములో నుంచి ఉన్నతమైన స్థలములో ప్రభు నిలబెట్టగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనుషుల మనస్సులను మనుషుల వైపుకే త్రిప్పుతున్నారు కానీ ప్రభు వైపు త్రిప్పట్లేదు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలారా, మీ మనసంతా ఆయన మీదే. కానీ పాటలు ఎట్టుంటాయి? నా మనసంతా నీవేనయ్యా, వత్తదే పెద్ద డూబది. ప్రేమించేదం మిగతాది మీరు కొనసాగి, మీకు రాని పాటలు ఏమున్నాయి చెప్పండి భూమి మీద. అమ్మా, పాటలు ఇస్తేనే సంఘానికి వచ్చే బ్యాచ్ నాకు తెలుసు. కానీ మా సంఘంలో 3 పాటలు, తర్వాత ఇంకా వాక్యమే. అర మనిషి వచ్చినా మర మనిషి వచ్చినా ఒకళ్ళ కోసం. మేము పందుల కాపురులం కాదు, గొర్రెల కాపురులం. పందుల కాపురులు అనుకో, పందేడిపోతే గొర్రెల కాపురు అట్ట కాదు. గొర్రెలకు ముందు నడిస్తే గొర్రెలు వెనకాల నడుచుకుంటూ వస్తా ఉంటాయి. హల్లెలూయా. నా దేవుడు గొర్రెలకు మంచి కాపరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని చేతి వైపు చూడటం నేర్చుకో, నీ కుటుంబం అప్పుడు వర్ధిల్లుతుంది. మనుషుల చేతి వైపు చూడద్దు. వాడు దాసుడైనా, యజమానుడైనా, నాయకుడైనా, పట్టాభిషేకము పొందిన వాడైనా, వాడు ఎంత ఉన్నతమైన స్థితి కలిగిన వాడైనా, దేవుని వైపు చూడటం, దేవుని చేతి మీద ఆధారపడటం నేర్చుకున్న నాడు వాడి చరిత్ర మారుతుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రండి వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం దయచేసి చదివి పెట్టండి.
Someone read the word of God, book of Genesis, first chapter, 28th verse. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలాగంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. చాలనా? థ్యాంక్ యూ. ఇక అందరూ కూడా నా వైపు చూస్తూ దేవుడి మాటలు వినే ప్రయత్నం చేయండి. ఎంతసేపు చెప్పమంటారు? 9:10కి నాకు మైక్ ఇచ్చారు. అసలైతే 9కి ముగింపు జరగాల్సిన సమయం. మరి మీకు ఎంత ఓపిక ఉంది? మీరు అట్టుంటే అనుకుంటే ఆల్నైట్ అయితే మరి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అమ్మా సరే, మిమ్మల్ని ఏం విసిగించలే. నేను కూడా హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి వచ్చినాను. అలసటేం లేదు. ప్రాణానికి అలసట, శరీరానికి అలసట. అమ్మా లోపల మాత్రం శక్తి కలిగి ఉన్నాం. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఒక్కొక్క మాటగా పరిశీలన చేస్తూ వినండి. ఈ రాత్రి మీరు ఆశీర్వదించబడే రాత్రి. అమ్మా బైబిల్లో ఒక కుటుంబం, ఆ కుటుంబానికి దేవుడే తండ్రి, యజమానుడు, నాయకుడు, సమస్తము ఆయనయుండి ఆ కుటుంబాన్ని నడిపిద్దాము అని ఎన్నో రకాలుగా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎలాగూ దీవించాడో ఆ కుటుంబానికి దేవుడు ఇస్తున్న మొదటి దీవెనది. బైబిల్లో మొదటి కుటుంబానికి ఇస్తున్న మొదటి దీవెన ఏంటా దీవెన? మీరు ఫలించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. రైట్. ఇక అందరు నా వైపు చూడండి. దేవుని పిల్లలారా, దేవుడు ఒక కుటుంబం ఎలాగూ ఉండాలి అని కోరుకుంటున్నాడు అనంటే ఫలభరితముగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఒకవేళ మోడు బారినట్లుగా ఒకవేళ మీ జీవితం ఉండొచ్చేమో, మీ జీవితపు ప్రయాణం ఉండొచ్చేమో, మీ ఆశలు మోడు బారినట్లుగా, మీ మార్గాలు మోడు బారినట్లుగా, లేకపోతే మీ కుటుంబంలో నలుదిశల మోడు బారినట్లుగా ఒకవేళ కనబడుతున్నదేమో. కానీ ప్రభు నీ పట్ల ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాడు అని అంటే నువ్వు ఫలించాలంతే. యు మస్ట్ బి ఫ్రూట్ఫుల్, నాట్ ట్రై టు బి ఫ్రూట్ఫుల్. మీరు ఫలించడానికి ప్రయత్నం చేయండి అనట్లేదు, మీరు ఫలించాలంతే. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు ఫలించి అభివృద్ధి ఎన్ని రకాలుగా ఫలించాలి? ఒక సంఘం లేకపోతే ఒక కుటుంబం ఎన్ని రకాలుగా ఫలించాలి? దేవుని వాక్యములో ఫలభరితమైన అనుభవాలను గురించి చాలా మాటలను పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టినారు. ఆయన నామానికి సమస్త మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. చదవండి ఒక్కొక్క మాటగా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. విశ్లేషించే సమయం లేదు, మీకు అర్థమయ్యే భాషలో కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం చెబుతుంది కదా, మీరు ఫలించాలి, మీరు ఫలించాలి అనండి. అందరూ మాట ఫలించాలని అనుకున్న వాళ్ళే అనండే, ఇబ్బంది ఏం లేదు. మిమ్మల్ని ఏం బలవంతపు మత మార్పిడి ఏమి ఇక్కడ చేయట్లేదు. నువ్వు ఫలించాలని ఆశ ఉంటే చెప్పేసి, ఓకేనా? ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గేదెను కుడితి దాకైతే తీసుకొని పోగలం, కానీ కుడితి దాకి పెంచగలమా?
మిమ్మల్ని కూడా అంతే, అక్కడ దాకా తీసుకుని వెళ్ళగలను కానీ అక్కడ పొందబోయే ఆశీర్వాదం మాత్రం మీరే పొందాలి. ఆ ఆశీర్వాదం దాకా, ఇగో ఈ పూల తోట ఉంది, ఈ పూల దాకా తీసుకుని వస్తా కానీ నేను కోసిలే, నువ్వు కోసుకోవటమే. అట్లాగే దేవుని ఆశీర్వాదాల దాకా మిమ్మల్ని తీసుకొని పోతున్నా, మీరు దాన్ని అందుకోవాలి. పూట యు మస్ట్ క్యాచ్ యువర్ సెల్ఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ టునైట్. దేవుని ఆశీర్వాదాలను పొందబోవు దేవుని మేళ్లను ఈ రాత్రి నీ చేతులతో నువ్వే తీసుకో. ఆమేన్. మీ పక్కనోళ్ళు చెప్పు, దేవుని ఆశీర్వాదాలు నీ చేతులతో నువ్వే తీసుకో. పక్కనోళ్ళకి చెప్పాలా, దేవుని ఆశీర్వాదాలను నీ చేతులతో నువ్వే తీసుకో. పంచిపెట్టేవాడు ఉండగా తీసుకోవటానికి మీకు బద్ధకం కదూ. బద్ధకస్తులు బ్యాచ్ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూశారు, బద్ధకంగా ఉండ మాకండి. వినండి బిడ్డలారా, దేవుని కుటుంబం రక్షించబడి క్రీస్తు ప్రేమలోనికి వచ్చిన ప్రతి కుటుంబం కూడా దేవుని కుటుంబమే. హల్లెలూయా. యేసయ్య నిజమైన దేవుడు అని నమ్మిన ప్రతి కుటుంబం యేసయ్య కుటుంబమే. దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి కుటుంబం దేవుని కుటుంబమే. హల్లెలూయా. దేవుని మందిరములో మోకరించి ప్రార్థన చేసే ప్రతి కుటుంబం అది దేవుని కుటుంబమే. ఐ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ మాటను చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. నువ్వు ఎవరువో తెలుసా? నువ్వు ఒక అనామకుడువు కాదు, నువ్వు ఒక విడవబడిన వాడువు కాదు, వెలివేయబడిన వాడవు కాదు, తృణీకరించబడిన వాడు అసలే కాదు. నువ్వు ఎవరు అనంటే నువ్వు దేవుని కుటుంబమై ఉన్నా. నీ తండ్రి పరమందు ఆశీనుడై ఉన్న మన పరలోకపు తండ్రి, మన నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబానికి సారథి, నీ కుటుంబానికి వారధి, నీ కుటుంబానికి ఆయన కర్త, నీ కుటుంబానికి ఆయన తండ్రి, నీ కుటుంబానికి ఆయన యజమానుడై ఉన్నాడు. హల్లెలూయా. బిడ్డలారా ఆలకించండి, మీరు ఎవరి చేతిలో ఉండాలి? ఇంకొక మాట చెప్తాను, ఆశీర్వదించే దేవునికి మీరు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. ఇట్స్ సో బ్లెస్డ్ to stay with your God, to be near. ఆశీర్వదించే దేవుడికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే, మీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట, ₹1,00,00,000 మాట మర్చిపోకూడదని చెప్పిస్తున్నా. అది చెప్పండి, ఆశీర్వదించే దేవుడికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. నువ్వు దేనికి దగ్గర అవుతున్నావు? దేవుడికి దేనికి దూరం అవుతున్నావు? దేవునికి ఏమో దూరంగా, లోకానికి దగ్గరగా, పనులకు దగ్గరగా, దేవునికి దూరంగా. ఒకవేళ ఇప్పటిదాకా దూరముగా ఉండి నువ్వు సంపాదించింది ఏమి లేకపోతే తిరిగిరా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోసినా నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. చెప్పండమాట, నీ భారమంత తీరు. తీరాదికి చేరు, తీరాదికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా ఎంత భారమైనా యేసు వైపు చూడు. కలరమోషమకే భారమంత తీరు. తీరాదికి చేరు, తీరాదికి చేరు. హల్లెలూయా. బిడ్డలారా, నువ్వు
నువ్వు ఎలాగూ ఫలించాలంటే ఏం చేయాలో తెలుసా? దేవునికి దగ్గరగా, లోకానికి దూరంగా బతకాలి. వామ్మో, అది సాధ్యమేనా? చెప్పండి అందరనండి, ఇది సాధ్యమా? ఇది జరుగుతుందా? మీరు చెప్పండి, జరిగిద్దా జరగదా? ఎప్పుడో పెళ్ళిగిపోతే పిలిచి పేటేయలేదని ఈ సంవత్సరం నాకు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడికి పోయిన తర్వాత అల్లరి పాలు చేశారని చెప్పి మాట్లాడని వాళ్ళు చాలా మంది ఉంటారు. వద్దనుకుంటే నీ మనసులో దాన్ని నువ్వు ఇంకా బంగారం ఇచ్చినా కానీ పోవు, తెచ్చుకోవు. లోకాన్ని ఒక్కసారి నీ మనసులో తృణీకరించిన తర్వాత ఇక దేవుడే నీకొక బంగారంగా మార్చబడతాడు, నీకొక ఆస్తిగా మార్చబడతాడు. ఆయన చేత కట్టబడిన ఏ కుటుంబమైన ఫలభరితంగా ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ నీ కుటుంబంలో త్రాగుడు, జూదం, పాపం, శాపం, వ్యభిచారం ఒకవేళ నీ కుటుంబంలో గూడు కట్టుకొని ఉన్నాయేమో, ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు. నువ్వు చేయాల్సిన పనిలో ఒకటే, నువ్వు దేవునికి దగ్గరగా వస్తే నీకు దగ్గరగా ఉన్నవన్నీ పారిపోతాయి. నీకేమేమి దగ్గర ఉన్నాయి చెప్పండి. మన లిస్టు చెప్పాలంటే సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. చాలా మంది ఏం కొని తెచ్చుకున్నారు, ఏం వెంట పెట్టుకొని వచ్చారు. అమ్మా, ఈ పూట మీ అందరితో సవివరంగా, సంవినయంగా చెప్పే మాట ఏంటో తెలుసా? మీరు దేవుని దగ్గరికి వచ్చారనుకో, మీరు దేవుని పట్టుకున్నారనుకో, మిమ్ములను పట్టుకుని అన్ని వదిలిపెడతాయి. గట్టిగా 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 ఇది దేవుని స్తుతించే సమయం. ఓ కుటుంబాలను ఆశీర్వదించే సమయం, దేవుడు తొంగి చూచే సమయం, దేవుడు కనికరించే సమయం, దేవుడు హృదయాలను మార్చే సమయం ఇది. హల్లెలూయా. నీ కుటుంబం ఫలించాలంటే, నీ కుటుంబం లోకంలో నవ్వుల పాలవటం దేవుని చిత్తం కాదు. నీ కుటుంబం రోడ్డు పాలవటం దేవుని చిత్తం కాదు. ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తము కాదు. ఏంటి దేవుని చిత్తం? దేవునిలో ఫలించటం దేవుని చిత్తం. హల్లెలూయా. లోకములో ఏ రోడ్ల మీద నువ్వు ఒక్కడివిగా, ఒక్కదానివిగా మిగిలిపోవటం దేవుని చిత్తం కాదు. లోకములో జ్యోతులుగా ప్రకాశించటం దేవుని చిత్తం అయి ఉన్నది. హల్లెలూయా. లోకములో జ్యోతులుగా ప్రకాశించాలి. మా నువ్వు లోకంలో ఒక జ్యోతిగా ఉన్నావా? జ్యోతి అంటే పేరు పెట్టుకుంటే జ్యోతి గారు. చాలా మంది పేర్లు పెట్టుకుంటారు జ్యోతి అని. ఇంకా జ్యోతి అయిందా? వెలిగించబడుతుందా? మీరు సపరెత్తున్నారు కానీ చెప్పట్లా. మీ నోర్లు తెరవబడును గాక. చెప్పండి చెప్పండి. జ్యోతి అని పేరు పెట్టుకుంటే సరిపోద్దా? రాణి అని పేరు పెట్టుకుంటే ఇద్దా? హలో, రాణి అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ రాణులైతే, రాజు అని పేరు పెట్టుకున్న వాళ్ళు రాజులైతే, ఇక ఈ భూమి మీద ఎమ్మెల్యేలు, సీఎంలు ఎందుకో? అమ్మా, ఎప్పుడు రాణి, రాజు, రంగడైతావంటే తెలుసా? పేరన్నా మార్చుకో, బతుకన్నా మార్చుకో. ₹1,00,00,000 మాట చెప్పా. ఏంటిది? పేరన్నా మార్చుకో, లేదా బతుకన్నా మార్చుకో. ఏంటి? ఏం బతుకు మార్చుకోవాలి? అయ్యా, నేను ఇంకా అప్పుల ఒడిలో ఉన్నానయ్యా, పాపపు ఒడిలో ఉన్నానయ్యా, శాపపు ఒడిలో ఉన్నానయ్యా, నన్ను చూస్తున్న నా భార్య అసహించుకుంటుందయ్యా. అయ్యా, నా కుటుంబం ఒకప్పుడు చాలా బాగా బతికిందయ్యా, కానీ ఇప్పుడు నా కుటుంబం నేరసిల్లిపోతుంది. ఒకప్పుడు నా కుటుంబపు సాక్ష్యం వేరు, లెవెల్ వేరు, దీవెన వేరు. ఇప్పుడు నా కుటుంబం చాలా దానికి దూరంగా ఉన్నదయ్యా. ఈ పూట నువ్వు గ్రహించగలిగితే దేవుడు నిన్ను గమనిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు చూచుచున్న దేవుడు. ఇందాక మీరు గలతీయులకు రాసిన పత్రిక చదివినారు కదా. ఆ
ఆ చదవబడిన వాక్యంలో మీరు ఎలాగూ ఫలించాలి అని అంటే ఆత్మీయంగా ఫలించాలి. గట్టిగా చెప్పండి ఆమేనని. ఎట్లా ఫలించాలి? దేవుని సంఘములో ఆత్మీయంగా ఫలించిన వాడు అన్ని విధాలుగా ఫలించినట్టే. ఆత్మీయంగా నువ్వు గనక ఫలించకపోతే నువ్వు సంపాదిస్తావు కానీ నీ చేతిలో ఉండవు. నువ్వు కష్టపడతావు కానీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా మారిపోయింది. హగ్గయి పుస్తకం 1వ అధ్యాయం చదవన్నానా? someone read 12 నానా 6 పైకి రండి. మీరు విస్తారంగా విత్తిన కొంచెమే పండుతుంది. మీరు భోజనం చేస్తున్నా ఆకలి తెరట్ల, బేసన్లు తిన్నా ఆకలి తెరట్ల, పానం చేస్తున్నా దాహం తెరట్ల, బట్టలు కప్పుకొనుచున్నా చలి ఆగట్లేదు. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. ఆల్ అబౌట్ దేవుడు చెప్తున్న మాట. ఎందుకు మీరు ఫలించట్లేదు అని అంటే మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచన చేసుకోండి. గట్టిగా ఆమేన్ అని చెప్దామా? దేని గురించి? మన ప్రవర్తన సరిగ్గా మార్చబడితే మనం ఫలిస్తాం. అమ్మా, ఒకని ప్రవర్తన సరి అయినదిగా కనబడాలి. దేవుని సంఘములో, జీవము గల దేవుని సన్నిధిలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది తెలుసుకొని ఉండాలి. నీ సేవకుడు నీ కోసం ఎంత ప్రయాసపడుతున్నాడో, నీ ఆత్మ పరిపూర్ణత కోసం ఎంత ప్రయాసపడుతున్నాడో అది నువ్వు తెలుసుకొని ఉండాలి. తల్లిదండ్రుల శ్రమ అర్థమవుతే పిల్లలు తప్పు చేస్తారా? తల్లిదండ్రులు ఉన్న స్థితిని పిల్లలు గనక అర్థం చేసుకోగలిగితే, మా నాన్న ఒక మంచి స్థితిలో ఉన్నాడు, మా అమ్మ ఒక మంచి స్థితిలో ఉన్నది అని తెలిసిన వాడు లోకానికి పాపానికి బానిస కాలేడు. ఇప్పుడు అది నీకు అర్థం కావాలి. నా తల్లిదండ్రులను నేను అగౌరవపరచకూడదు, నా కుటుంబాన్ని నేను అగౌరవపరచకూడదు, నా భార్యను నేను అగౌరవపరచకూడదు. మేము కూడా ఒక ఉన్నతమైన జీవితం చేయాలి. ప్రతి ఆడ మనిషికి ఏమని ఆలోచన ఉంటుందంటే, మా కుటుంబం కూడా వాళ్ళ కుటుంబం లాగా ఉంటే బాగుండు, వాళ్ళలాగా సంతోషంగా ఉంటే బాగుండు. అమ్మా, ఈ రాత్రి నీ సంతోషము ఎక్కడా అని నువ్వు వెతుకుతూ ఉండగా దేవుడి పూట మాట్లాడుతున్నాడు. దేవుడు నీ కోసం పరమందు దిక్కును తెరవబోతున్నాడు. హల్లెలూయా! పరలోకపు దిక్కును తెరవబోతా ఉన్నాడు. ఇప్పటి నుండి నీ దృష్టి, నీ ఆశ, నీ తపన, నీ అభిషేకం, నీ ఆలోచన, నీ యొక్క తీర్మానం అంతా కూడా ఆ పరలోక సంబంధమైన ఆ హస్తము మీదనే ఉండగలిగితే, ఆ హస్తములో నుంచి వచ్చే ఆ స్పర్శ, ఆ నీడ నీకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, జీవాన్ని, విడుదలను కలగజేస్తుంది యేసు నామములో. హల్లెలూయా! చూడు, ఆయన చేతి వైపు చూడు. ఒక మట్టి బొమ్మ ఆయన చేతిలోనికి వెళ్ళినప్పుడే కదా రూపం వచ్చింది. నీ బ్రతుకు కూడా ఆయన చేతిలోనికి వెళ్తేనే ఫలిస్తుంది. గర్భఫలం లేక బాధపడుతున్న హన్న ఎక్కడికి వెళ్ళిందమ్మా? జీవితం అంతా నిరాశ, నిస్పృహల మధ్యలో కొట్టుమిట్టాడుతూ, ఊపిరి ఆడని పరిస్థితులలో, గాయాల పాలవుతూ, కుటుంబాలలో ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు నానా రకాలైన మాటలు ఎదుర్కొంటున్న రూతు ఎక్కడికి వెళ్ళింది? పొలములోనికి వెళ్ళిపోయింది. ఏ పొలం? బోయజు ఉన్న పొలం. ఎవరా బోయజు? దేవుని చేత ఎంపిక చేయబడిన దేవుని సేవకుడు. దేవుడు సంచరించుచున్న తోట అది. దేవుడి కాపుదల ఉన్న తోట అది. దేవుడి పనివారు ఉన్న తోట అది.
తోటలో నీళ్లు పెట్టేవాడు ఒకడు, నీ కోసం నువ్వు కూర్చుకోలేవని, నీకు శక్తి సరిపోవట్లేదని, నీవు నిరాశల మధ్యలో, నిస్పృహల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావని పనివారికి చెప్తున్నాడు బోయజు, అబ్బాయ్ ఆ రూతుకి నీళ్లు చేది పెట్టండి అయ్యా. ఏం చేది పెట్టాలి? నిరుత్సాహ మధ్యలో ఉందయ్యా, నిస్పృహల మధ్యలో ఉందయ్యా, బతుకు బండి భారమైపోయి వచ్చింది, ఇక ఆమెను కష్టపెట్టమాకండి. దేవుని సన్నిధిలో నీకేం దొరుకుతుంది తెలుసా? ప్రార్థనా వీరుల సహాయం దొరుకుతుంది. హల్లెలూయా! నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే సైన్యం ఒకటి దొరుకుతుంది. నువ్వు పడిపోకుండా, నీవు నిరుత్సాహపడకుండా, నువ్వు వెనుక తిరగకుండా పొలములోనే నిలిచి ఉండటానికి ఆత్మీయ సేవకుల యొక్క మాట నీకు దొరుకుతుంది. హల్లెలూయా! చెప్పండి హల్లెలూయా! మీరు ఆత్మీయంగా ఫలించాలి. ఏంటి ఆత్మీయంగా ఫలించడం అంటే? ప్రార్థనలో ఫలించాలి. అమ్మా, చాలా మందికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా రానిదేంది అన్నా, పాట పాడతా కానీ ప్రార్థన అయితే మన రాదు, మన నాలుగు తిరగదన్నా, అదేందేందో అంటారుగా. ఏమంటాం మేము? మనిషితో మాట్లాడుకున్నట్లే దేవునితో మాట్లాడటమే ప్రార్థన. మట్టి బుర్రలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఇంక మీరు ఉపయోగించుకోండి. మనిషి మాట్లాడుకోవటం మీరు చేశారా ఎప్పుడైనా? అసలు మనుషులతో మాట్లాడినట్టే ఉన్నారు మీరు. అది చెప్పండి, మనుషులతో మాట్లాడతారా? అచ్చం దెయ్యాలతో నేను. మనుషులతో ఎలాగైతే మీరు మాట్లాడతారో అలాగనే కూర్చొని మోకరించి దేవునితో అలాగ మాట్లాడాలా. మన దేవుడు నిజమైన స్నేహితుడు. మాట్లాడు వారికి సమీపముగా వచ్చే సమీప బంధువులైన. హల్లెలూయా! మీరు ఆత్మీయంగా ఫలించాలి. సంఘములో ఏదో సంఖ్యతో ఉండొద్దు, నామకార్థంగా ఉండొద్దు, ఆచారముగా రావద్దు. మా తాత ముత్తాతల కాలం నుండి చేస్తున్నారయ్యా, అందుకని వారి మార్గంలో మేము వస్తున్నాం కాదు. భక్తి ఆచారముగా ఉండకూడదు. భక్తి నీ ఆత్మీయతకు క్షేమాభివృద్ధి కలగ చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ ఆత్మీయ జీవితానికి క్షేమం కలగ చేయాలి, నిన్ను పరలోకానికి సిద్ధపరచాలి భక్తి. అమ్మా, పాపం అయ్యగారే చేపలు వేసుకొని మొత్తం ఊడ్చుకొని శుభ్రం చేసుకొని శుభ్రంగా పట్టాలేస్తే వచ్చి కూర్చున్నారు. మీకు 6 వందనాలు చెప్పినా తక్కువే. ఎన్ని వందనాలు చెప్పినా, హలో, ఎట్లాంటి మాటలు చెప్తే ఇష్టం ఉండదు కదా. మీరు దీవించబడుదురు గాక. మీరు వర్ధిల్లు. ఎట్ట దీవించబడతావు? పని చేస్తేనే ఇక జీతం. మీ నోళ్ళు తెరవబడును గాక, మీకు మాటలు వచ్చును గాక. పని చేస్తేనా కూలి ఇచ్చేది? నాన్న పని చేయకుండా కూలి ఎవడుతున్నాడు? మరి దేవుని సన్నిధిలో జీవము గల దేవుని సంఘం ఇది జీవము గల దేవుని సంఘం. ఈ జీవము గల దేవుని సంఘములో నువ్వు ఎలాగో ప్రవర్తించాలో నీకు తెలిసి ఉండాలి. ఎలాగూ నువ్వు ఉండాలి అంటే ఆత్మీయంగా ఉండాలి. నీ మాట ఆత్మీయంగా, నీ నడక ఆత్మీయంగా. ఆత్మీయంగా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకొకళ్ళకు కూడా నేర్చుకునే విధంగా, నేర్పించే విధంగా ఉండాలి. ఎట్లా? నేర్చుకునే విధంగా, నేర్పించే విధంగా ఉండాలి. ఇంకా నువ్వు నేర్చుకునే ఆ రూట్లోనే ఉన్నావు. ఇంకా నువ్వు ఎప్పుడు నేర్పిస్తావు? నేర్చుకున్నవాడే నలుగురికి నేర్పించగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, నువ్వు నేర్చుకోవాలి. అందరూ చెప్పండి అన్నమాట. మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి?
ఆత్మీయంగా ఉండటం నేర్చుకోవాలి, ఆత్మీయంగా ఎదగటం నేర్చుకోవాలి, ఆత్మీయంగా బలపడటం నేర్చుకోవాలి. నేను కూడా పరిచర్య చేస్తానయ్యా, నేను కూడా ప్రార్థన చేస్తానయ్యా, నేను కూడా నీ కృపలో దాచబడి ఉంటానయ్యా, నేను కూడా సేవకునికి ఒక కుడిభుజంగా ఉంటానయ్యా, నేను కూడా సేవలో సహకరిస్తానయ్యా, నేను కూడా సేవకుల మధ్యలో నేను కూడా ఒక పాత్రగా వాడబడతానయ్యా. బంగారు పాత్రగా వాడబడాల్సినంత అవసరం లేకపోయినా కనీసం మట్టి పాత్రగైనా వాడబడు. బంగారం లాంటి విలువైనట్ల అంతా వాడబడకపోయినా కనీసం మట్టి పాత్ర. కొండలో నీళ్లు పోసామనుకో ఎట్లయితే చల్లగా. అంటే నీ ద్వారా నీ సేవకుడు ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతకరమైన సేవ జరిగిస్తూ ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక అర్ధరాత్రి నాకు 2 గంటలు ఆ టైంలో ఒక తల్లి నాకు ఫోన్ చేసి, నా కోడలు దయ్యం పట్టిందయ్యా అని చెప్పి ఫోన్ చేసి. ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఏ భూత వైద్యుని దగ్గరికి పోవాలా? ఏ భూత వైద్యుని దగ్గర పోయినా బాధ పెడతారంట, తెలుసా మీకు? హలో, ఇక్కడ బాధరు అదే వచ్చింది. బాధే దగ్గరికే పోతారు జనం. అయ్యా యాడికి పోతారు? ఈ కచ్చి దొరికింది నాకు, చూడు ఇంకా చేస్తా మ్యాజిక్. ఇప్పుడు మీరు అందరు పడిపోవాలా? అమ్మా ఈ కచ్చిపులు, ఇదిగో ఈ కచ్చిపులు అభిషేకం. కచ్చిపులు శివుడు ఉంటుంది రా భయ్, చెమట ఉంటుంది. తుడుచుకొని చెమటతో వాసన వచ్చి ముద్దయిపోయింది. దీంట్లో కాదు ఉన్నది అభిషేకం, నీలో 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 అభిషేకం ఉండాలి. హల్లెలూయా. చాలా మంది ఈ కచ్చిపులు ఆడ దొరుకుతాయి కొబ్బరి నూనెలో. ఒక ఆమె మా దగ్గర కూడా ఒక కొబ్బరి నూనె ఆమె ఉంది. ఆమె ఎప్పుడు వచ్చినా నవ్వు చాపేది, కొబ్బరి నూనె చేసి తెచ్చుకుంటుంది. రావటంలో చేసా ప్రార్థన చేసుకోవటం, నోరు తెరపే. నీ పని ఎట్టుందా అని మొత్తం ఒకేసారి వచ్చిన. ఇంకా ఆ రోజు నుంచి ఎట్టిట్టాంటది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మా వాడు ఒకడు ఉన్నాడు చర్చిలో, ఇక వాడికి కొబ్బరి నూనె దయ్యం. ఏ దయ్యం? ఇంకా ఆ కొబ్బరి నూనె ఉంటే చాలు. అంటే నేనేం దానికేం విరోధిని కాదు, దాన్ని మన స్వస్థత కోసం వాడచ్చు. దైవజనులు ప్రార్థన చేసిస్తే దాన్ని మన స్వస్థత కోసం, మన విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకోవటం కోసం దేవుడు దాన్ని వాడమన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేగాని కొబ్బరి నూనె మీదనే ఇంకా నీ మనసు పెట్టుకొని దేవుని మీద మనసు వదిలేసి, దైవ సేవకుని మీద మనసు వదిలేసి, సన్నిధి మీద మనసు వదిలేసావు అనుకో, కొబ్బరి నూనె కూడా నీకు పనిచేయదు. మా ఓడు చూడు ఎన్ని కొబ్బరి నూనె సీసాలు లాగాడు. ఫోటో తీసా, వాడే ఫోటో తీసింది. నేను విజిటింగ్ పోయి ప్రార్థన చేస్తా ఉంటే, అరే నువ్వు పోయి ఆ గూట్లో సీసాలు ఫోటో తీయరా అన్న. ఇంకా పారేసినవి చాలా ఉన్నాయి, ఈ మిగిలినయే మర్చిపోయి మిగిలిచ్చినాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి మహానుభావులు కూడా ఉన్నారు, ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. ఆత్మీయంగా ఫలించాలి. ఒక కుటుంబం ఆత్మీయంగా ఫలించాలి. అమ్మా చాలా మంది కుటుంబం మారట్లా. ఎందుకో చెప్పనా? మారాలంటే ఏం చేయాలో చెప్తాను వినండి విరుగుడు. నువ్వు మారితే నీ కుటుంబం మారింది. మీ పక్కన చెప్పండి, నువ్వు మారితే నీ ఇల్లు మారింది. ఏందయ్యా మా ఆయన మారాలని అంటున్నామని అనుకుంటే మీ ఆయన తర్వాత మారుతలే, ముందు నువ్వు మారు. నీ మాట మార్చు, నీ రూట్ మార్చు, నీ ప్రవర్తన మార్చు, నీ ప్రార్థన. ఇంత మటుకు ప్రార్థన చేశావు. ఆ మమతా సమత సీరియల్ ఎన్ని గంటలకు అది పోతరేకులు ఇంకా అబ్బా టీవీకి చెమటలు పుట్టిస్తున్నారు. టీవీకి మీ స్టార్ వైర్లు ఎలకలు కొట్టును గాక. అయ్యా మేము బిల్లు కట్టుకుంటుంటే ఏందా అట్ట అంటావు, నువ్వేందో ఇచ్చినట్టు అన్నట్టు. అంటే
మీ ప్రార్థనా సమయాన్ని సైతాను గాడు దొంగలిస్తున్నాడని చెప్తున్నాను నాన్న. హల్లెలూయా. మీ ప్రార్థనా సమయాన్ని సైతాను గాడు దొంగలిస్తున్నాడు. 7 గంటలకల్లా దేవుని సందులో మోకరించాలా. 7 గంటలకల్లా దేవుని సందులో మోకరించి నీ 2 చేతులు ఆకాశం వైపెత్తు. నువ్వు నీ పద్ధతి మారితే నీ కుటుంబం మారుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు మారాలి అనండి. నేనే అనండి. అనుకోండి పర్లేదు అనుకోండి. నేనే మారాలి. నువ్వు మారితే నీ పరిస్థితి మారింది. నువ్వు మారితే నీ కుటుంబం మారింది. నీ పిల్లలు మారుతారు. కట్టేసిన ఉండట్లేదు నీ పిల్లలు, కట్టేసిన ఉంటారన్నా ఆ మాట నువ్వు చెప్పగలవా? కట్టేస్తే మా పిల్లలు ఉంటారండి. ఉంటారా? వామ్మో, ఈ రోజున రాజకీయ అడుగుజాడలు ఎంతమంది పిల్లలు ఆగమైపోతున్నారు. చాలా మంది పిల్లలు పాపానికి బానిసలైపోతున్నారు, త్రాగుడుకు బానిసలైపోతున్నారు. ఎందుకో ఏమో ఈ పూట నా ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఈ రాత్రి మీ కుటుంబాలలో ఏదో ఒక మార్పు జరుగునుగాక. మీరు మీ కుటుంబంలోనికి వెళ్ళక మునిపే నా దేవుడి అడుగు జాడలు మీ కుటుంబంలో సంచరించునుగాక. నా దేవుడి సన్నిధి మీ కుటుంబంలోనికి మీకంటే ముందుగానే వెళ్ళునుగాక. వెళ్తాయి. నువ్వేం లేదు, ఆత్మీయంగా నడుచుకో. ఎట్లా నడవాలన్నా? ఆత్మీయంగా మంచిగా భక్తిగా ప్రార్థన చేయటం నేర్చుకో. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో పని చేయటం నేర్చుకో. వాక్యం వినటం నేర్చుకో. పాట పాడటం నేర్చుకో. ప్రార్థన చేయటం నేర్చుకో. అమ్మా, నేర్పించే వాటిని నేర్చుకోవట్లేదు కానీ నేర్పించని వాటిని నేర్చుకుంటున్నాను. ఏంది అంటే నటన అనండి. ఈరోజు సంఘానికి పోయే వాళ్ళకి వచ్చేది పర్ఫెక్ట్గా ఏంది? మయో పాట రాశాడు. భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని, ఘనతన కల కొరకు నిన్ను అమ్ముకుంటిని. భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని, ఘనతల కొరకు నిన్ను అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి. అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అమ్ముకున్న నాకై అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపినని అందరూ నన్ను విడువని నీ శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. దావీదు కుమారుడా నా యేసయ్యా, సహించిన నీ ప్రేమ మరువలేనయా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీ 1:6. ఆమేన్. అమ్మా, సువార్త సర్వలోకములో ఫలించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి ఆమేన్. అమ్మా, ఎలాగూ ఫలించాలి అని అంటే సువార్త విషయంలో ఫలించాలి. నీ ఇల్లు ఒక సువార్త గృహంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ఇల్లు ఎట్లా మారాలి? సువార్త నిలయం.
చాలా మంది ఇళ్లకు పేర్లు పెడతారు. కృపా నిలయం, శాంతికి నిలయం, ఇంకా యేసయ్య కృపా నిలయం, ఇలాగూ చాలా పేర్లు పెట్టుకుంటారు. కానీ నీ ఇంటి పేరు ఏ మారాలా? అదేదో పాట పాడతారుగా, మా ఇంటి పేరు. ఇప్పుడు పశువులు పాకొద్దు. ఇప్పుడు నీ ఇంటి పేరు ఏమవ్వాలి? మా ఇంటి పేరు సువార్త నిలయం. స్తోత్రం. పక్కింటి పేరు కూడా అదే, ఎదురింటి పేరు కూడా అదే. నీ గ్రామం, నీ ప్రాంతం స్వార్థ గృహాలు లేపబడును గాక. సువార్త ఈ స్థలమందు వ్యాపించబడును గాక. హల్లెలూయా. ఇక్కడ తన సేవకులు ప్రయాసపడుతున్న ఈ ప్రయాస, ఈ సువార్త ప్రయాస ఈ గ్రామం మారుమూలకు కూడా వెళ్ళును గాక. ప్రతి గొంతులోనికి సువార్త వెళ్ళును గాక. ప్రతి ఇంటిలోనికి సువార్త వెళ్ళును గాక. ప్రతి నిలయం సువార్త నిలయాలుగా మార్చబడును గాక. స్వార్థ నిలయం ఎప్పుడవుతుందో తెలుసా? నీది యేసయ్య ఇల్లుగా మారితే, నీది ఆత్మ సంబంధమైన ఇల్లుగా మార్చబడితే, నువ్వు ఒక ఆత్మీయుడుగా మార్చబడితే, ఆత్మీయ రోషం నీకు కలిగితే, నేను భక్తి చెయ్యాలా, పని చేయాలని నీకు ఎట్లా ఉబులాటం కలుగుతుందో, పని చేస్తే జీతం వస్తుంది, డబ్బులు వస్తాయని ఎట్లా ఉత్సాహంగా నువ్వు పనికి వెళ్తావో, పని చేస్తావో, అలాగనే నిన్న దేవుని సందులో మోకరించాలా, అందరికంటే ముందే వెళ్ళాలా, నేను ప్రార్థన చేయాలా, నేను సేవకునికి సహకారిగా ఉండాలా, నేను సువార్త పక్షమున నిలబడువాడిగా ఉండాలా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా సువార్త విషయములో నా జతపడేవాడైన తిమోతి. జత పని వాళ్ళు ఉండాలి సంఘంలో, అదే ఆత్మీయ సంఘం. పని వాళ్ళు ఉండాలి, అదే ఆత్మీయ సంఘం. ఆమేన్. ఇప్పుడు మీరు చెప్పండి, మీది ఆత్మీయమైన సంఘమేనా? మారునుగాక, మారునుగాక. హల్లెలూయా. ఎవరు మారాలి? ఏంది? ఇజ్రాయేలే కదా. ఆయన రూటు మార్చుకోవాలా? ఆయన పద్ధతి మార్చాలా? కాదు 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 కాదు, మనం మారాలి, మారాలి. ఇజ్రాయేల్ అన్న మారాలి. అవునా? ఏమంటారు మరి మీరు? మారాలి, మారాలి, నేనే మారాలి. మారాలి, మారాలి, నేనే మారాలి. నా మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి, మారాలి, నీ మనసే మారాలి. మారాలి, మారాలి, నీ మనసే మారాలి. ఆమేన్. ఏం మారాలి? ఎవరు మారాలి? అనండి, 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 అనండి. మీ గుండెలో బరువు రావాలా? నేనే మారాలా, నా పద్ధతే మారాలా, నా స్వభావమే మారాలా, నా పరుగే మారాలా, నా మోకాల జీవితమే మారాలా. నేను సువార్త పని కోసం ఇప్పటి నుంచి నడుమును బిగించాలా. ఈ రోషములోనికి, ఈ వైరాగ్యములోనికి నువ్వు రాగలిగితే కుటుంబం మార్పు చెందుతుంది. నా కుటుంబం మారాలి అన్నోళ్ళు ఇప్పుడు చేతులెత్తండి. ఇప్పుడు ఎవరు మారాలి చెప్పండి? మీ కుటుంబం మారాలంటే ఎవరు మారాలా? ఇచ్చానండి. ఎవరు? నీ పక్కన ఏందోనండి, ఆమె జాతి అసలు చర్చికి కూడా రాబుద్ది కాదు. నువ్వు ఆమె కోసం వస్తున్నావా? ఏందోనండి, నేను చర్చికి పోతే ఇటు చూసేది నన్ను, అదొక రకంగా. ఏ రకం? అది ఆమె కొట్టించడానికి ఇచ్చిండే అయ్యగారు ఇస్తే ఇట్ట అంటుంది. మొత్తం వేయచ్చుగా, అందరికీ గంటలు గంటలు వేసి నా కాడికి వచ్చేసరికి చాలా చాలా. హల్లెలూయా. అమ్మా వాళ్ళ కోసం రా, మాకు ఏసే కోసం రా. హల్లెలూయా.
మనుషులు ఎప్పుడైనా నేర్పిస్తారు, మనుషులు ఎప్పుడైనా పగబడతారు. భూమి మీద పగబట్టే రెండే రెండు, ఒకటి పాము, ఒకటి మనిషి. ఒకటి పాము, రెండు మనిషి. ఈ రెండిట్లో పగబట్టే స్వభావం మెండు దండి. పాము ఎట్ట పగబట్టిద్దమ్మా? కొట్టేటప్పుడు పేరు పిలవద్దంటారు, పిలిస్తే ఇంకోసారి అరే అంకాయ అన్నాను, ఆడికొచ్చి బుస్ అంటదేమో. పగబట్టే స్వభావం. ఈ రోజున కూడా పగలు ప్రతీకారాలు ఎక్కువగా లేదా? హలో, పగలు ప్రతీకారాలు ఎక్కువగా లేదా? దండం పెట్టి చెప్తున్నా, దేవుని సేవకునిగా, దేవుని పనిముట్టుగా, దేవుని చేతులు వాడబడుతున్న సేవకునిగా చెప్తున్నా, మారదా. హల్లెలూయా. ఎవరు మారాలి నానా? అమ్మా, ఇవాళ ఎవరినో పాస్టర్ గారిని పిలుస్తున్నాడంట, అయ్యగారు ఆయనకి మార్కులు వేసిపోదామని వచ్చినావు కదా నువ్వు, నిజం చెప్పు. మొన్న పోయిన మీటింగ్లో అప్పుడు వేరే పాస్టర్ గారిని పిలిచిండు, ఇప్పుడు ఇంకో పాస్టర్ గారిని పిలుతుండు, ఆయన అట్ట వాక్యం చూచుకో. వద్దమ్మా, నన్ను ఎవ్వరు చూడమాక, నాకు మార్కు లేకపోయినా పర్లేదు, నాకు 0 వేయండి, మీరు మాత్రం గొప్పలు అవ్వాలి. హల్లెలూయా. మీ దరిద్రత మాత్రం పోవాలి, మీ శాపం మాత్రం పోవాలి. ఇప్పటిదాకా తరతరాలుగా తాత ముత్తాతల కాలం నుండి మిమ్మల్ని వెంబడిస్తున్న ప్రతి శాపం, ప్రతి రోగం, ప్రతి సమస్య వెనుదిరుగునుగాక యేసునామములో, వెనుకకు పారిపోవునుగాక యేసునామములో, అవి నీ దరి సమీపించకుండానుగాక యేసునామములో. నీ కుటుంబం పరలోకపు గవినిగా మార్చబడునుగాక. ఓ పరలోకపు సన్నిధి నీ కుటుంబంలో ఉండునుగాక. ఆత్మీయంగా ఫలించు. ఎట్లా చెయ్యి? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయి, సమయం దొరికితే ప్రార్థన చేయి, సమయం దొరికితే పని కట్టుకొని నీ భర్తకో, నీ కుటుంబానికో, నీ పిల్లలకో దేవుడి గురించి ప్రకటించు. ఏ మాట అయినా వ్యర్థమవుతుంది, కానీ యేసయ్య మాట మాత్రం వ్యర్థం కాదు. ఏ విత్తనమైనా భూమిలో వేయగానే ఉదయం కల్లా ఫలించిద్దా? దానికి ఎంత చాకిరి చేస్తేనే గానో చేతికి పంట వచ్చిద్దో లేదో కూడా తెలియదు, కానీ ఇది పంట ఖచ్చితంగా వచ్చింది. నువ్వు విత్తనం వేయక పంట లేదు. నీ ఇంట్లో ఒక విత్తనం వేయి, సువార్త విత్తనం వేయి. ఏసే నమ్ముకుంటురా, ఏసే సన్నిధికి పోదాం రా, ప్రశాంతంగా ఉంటుందిరా, మంచి వాక్యం దొరికింది అయ్యా, ప్రార్థన దొరికింది, మన మనసులో నెమ్మది కలుగుతుంది, రండి అయ్యా అని చెప్పి బతిమిలాడి భంగపడి దేవుని సన్నిధికి మీరు రాబట్టగలిగితే మీ కుటుంబం దేవుని సన్నిధికి వచ్చినట్టే, దేవుని రాజ్యములో ప్రవేశించినట్లే. గట్టిగా స్తోత్రం చెప్పండి, హుషారుగా స్తోత్రం చెప్పండి. అమ్మా, ఆత్మీయంగా ఫలించాలి. సువార్త విషయంలో నీ కుటుంబం ఫలించాలి. వినుట మటుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు అన్న సాక్ష్యం ఇప్పటి నుండి ఉండకూడదు. మీరు విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండకూడదు. మీరు ఏది విన్నారో, ఏది నేర్చుకున్నారో, ఏదైతే మీకు బోధించబడుతుందో, ఏ అద్భుతాన్ని అయితే మీరు చూస్తున్నారో, మీ జీవితంలో ఏ అద్భుతం జరుగుతుందో వాటిని మీరు సువార్త విషయమే లేపబడి రేపబడి అనేకులకు ప్రకటించండి. మీరు నా పని చేయండి, అప్పుడు నేను మీ పని చేస్తాను. మీ పని జరగాలంటే ఆయన పని జరగాలి. ఆమేన్. మీ పని జరగాలి అంటే మీరు ఆయన పని చేయాలి. ఆయన పని చేసే వాళ్ళ పని బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన పని చేసేవాడి పొలం ఇంకా మిగతా అనండి, బ్రహ్మాండంగా అనండి, బ్రహ్మాండంగా ఫలించేది అనండి. చాలా బాగుంటుంది. యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా, వ్యవసాయము చూడరా ఎంతో బాగుందిరా అన్నట్టుంటది. లేకపోతే అమ్మా వింటున్నారా, లేకపోతే యేసయ్య లేని జీవితాలు ఎలాగుంటాయని తెలుసా? పొలంలో నష్టం, కొత్త మందులు కొడితే కొత్త రోగాలు వస్తున్నాయి కూడా. నిజం చెప్పండి అమ్మా, నిజం చెప్పండి. కొత్త మరి మీరు ఇక్కడ మందులు ఎక్కడి నుంచి తెస్తారో నాకు తెలియదు. మాచల్ నుంచేనా? మాచల్లో కొంతమంది మా దగ్గర అయితే నరసరావుపేట పోతారు, మిర్యాలగూడెం పోతారు, గుంటూరు పోతారు, విజయవాడ, అంతంత దూరాల నుంచి మందులు తెచ్చి కొత్త మందులు కొడుతుంటే కొత్త రోగాలు వస్తున్నాయి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా.
అమ్మా ఇప్పుడు మార్చాల్సింది మందులు కాదు, మనస్సు. నీ మనస్సు మారాలి. నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరపరచబడతాం. నీ రూపం, నీ కుటుంబ రూపం, నీ పిల్లల పోలిక, నీ పిల్లల నడక మార్పు వచ్చేస్తుంది. నీ భర్త నడకలో మార్పు వచ్చేసితే మీ కుటుంబం అంతా కూడా మారిపోవునగాక. విశ్వసిస్తున్న వారు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనాలు చదవండి. అదిగో వాగ్దాన ఫలం, విశ్వాస ఫలం. ఏ ఫలం? కొంచెం గట్టిగానండి. అమ్మ, విశ్వాసంగా ఉండేవాడికి మంచి ఫలాలు ఫలించే భాగ్యం, కృప దొరుకుతుంది. విశ్వాసంతో బ్రతికేవాడికి, విశ్వాసంతో మంచి విశ్వాసంగా ఉండేవాడు మంచి ఫలాలు ఫలిస్తాడు. అబ్రహాం ఎవరు? అబ్బా, చిన్నపిల్లగాడిని అడిగినా చెప్తాడు. అబ్రహాము అనగానే విశ్వాస వీరుడు అని కూడా చెప్పవచ్చు. హల్లెలూయా. ఆ విశ్వాసం కలిగిన వాడికి ఫలం కలిగిందా? ఏమన్నా కొంచెం అట్టట్నే ఆలోచన. ఏందబ్బా అంతా? ఏ వయసులో? 99 సంవత్సరాల వయసులో, వయస్సు ఉడికిపోయిన వయసులో, శరీరం సహకరించని వయసులో, మాతృధర్మం నిలిపివేయబడిన ఆ గడియలో ఫలిస్తున్నారమ్మా. ఎవరిని పిలుస్తుంది సారా? అనేక జనములకు తండ్రి రా. చూసే వాళ్ళకి ఎచ్చుడుగుంది, చూసే వాళ్ళకి బా. ఒకవేళ నీ బ్రతుకు అందరికి ఎచ్చుడిగా ఉందా, ఇక నీ బ్రతుకు అంతే, నువ్వు ఫలించవు అని ఒకవేళ అంటున్నారా, నా దేవుడు ఫలింపజేస్తాడు, చరిత్ర తిరిగి రాస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసానికి ఫలాలు ఫలింపు జరుగుతుంది. అమ్మ, విశ్వాసానికి ఫలభరితమైన జీవితం ఖచ్చితం. ఏముండాలి నీలో? విశ్వాసం. నా దేవుడు చేయగలడు, నేను సాధించగలను, నేను గెలవగలను, నేను నిలబడగలను, నేను సాధించగలను, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నా ఒడిలో వేస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్పింది? విశ్వసించువాడు. ఇంకాడిది కలవరం, విశ్వసించనోడికే కలవరం. ఇప్పుడు మేము సౌరం చేయించుకోవడానికి సౌరం కొట్టుకుపోతామా? గడ్డం చేయించుకోవడానికి కూడా ఆడికే పోయేది. వాడు ఈ గడ్డానికి కత్తి ఆడ పెడతాడు. మా నమ్మకం ఏంటంటే మా పేగ్గోయడాడు, అందుకని పోతున్నాం. నమ్మకం లేకపోతే ఆడికి దేదాపోయినా అనుకో, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనిషి జీవితం విశ్వాసంతో ముడిపడి ఉంది. మన దేవుడు ఎవరు? విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే దేవుడు. దానిని కొనసాగించు యేసు వైపు నువ్వు చూడాలి. నీ విశ్వాసంలో బలహీనుడు కావద్దు. నేను 1 సంవత్సరం ఎదురు చూసినా, 2 సంవత్సరాలు ఎదురు చూసినా, ఇంకా నాకే ప్రతిఫలం లేదు అని చెప్పేసి ఇంకా నీ రూట్ మార్చొద్దు, మనుషుల వైపు నీ చేతి చాపొద్దు. విశ్వాసానికి కర్త నా దేవుడు. హల్లెలూయా. అమ్మ, మా పేరేమో సేవకులను పెట్టాడు, మీ పేరేమో మరి విశ్వాసులు పిశాసులు అయితే అట్ట. విశ్వాసులని పేరెందుకు పెట్టాడు అని అంటే, విశ్వాసులలో విశ్వాసం ఉండాలని పెట్టాడు. హల్లెలూయా. విశ్వాసంలో ఒక మెట్టు పైకెక్కాలి మీరు. ఆమేన్. అమ్మా, ఎంత విశ్వాసం సరిపోద్దంట నువ్వు ఫలించడానికి? అమ్మయ్య, అందు చెప్పారమ్మా, ధన్యోస్మి. అమ్మా, ఎంత? ఆవగింజ ఎంత ఉంటుందిగా?
ఆవగింజ అక్క ఎంత ఉంటుంది? చేతితో చూపించు రాదండి. చిన్నగండి 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 చిన్న అనకపోతే చేతితో ఎంత ఉంటుంది అన్న చెప్పపోయారా? అది చెప్పండి, ఎంత ఉంటుంది ఆవగింజ? కంట్లో ఆ నల్లది ఉన్నది చూసేవా లోపల, దానికంటే చిన్నది. ప్రభు అంటాడు, అంత విశ్వాసం ఉంటే చాలమ్మా. అంటే ఈ రోజున విశ్వాసులలో విశ్వాసాన్ని దేవుడు కనుగొనలేకపోతున్నాడు. విశ్వాసం కలిగిన వాళ్ళు లేరు. ఈ రోజున నీలో ఉండాల్సింది విశ్వాసం. ఏ రోజుకైనా నా దేవుడి నాకు మేలు చేస్తాడు. ఆమేన్. హన్నాకు ఉందా విశ్వాసం? ఉందా? అబ్రహాముకి? కొంచెం గట్టిగానండి. ఎందుకు లేదు? మరి నీకో, మీ పక్కన ఉన్న అడుగు, నీకు విశ్వాసం ఉందా? ఏముండాలా? లేదే. అది మనకు అన్నీ ఉన్నాయి కానీ విశ్వాసం లేదు. అన్నీ ఉన్నాయి, అబ్బో మాటగాడితనం ఉంది, రోషం, అబ్బో టన్నులు అనండి, అంతా నా నోటితోనే చెప్పిస్తారు. మీరు ఏందో లేదేంది? దాంతో బతుకుతో, ప్రగతో, ప్రతీకారాలతోని, అవిధేయతతోని, మూర్ఖత్వంతోని, లోపడనోళ్ళని స్వభావంతో నువ్వు ఎక్కువ కాలం బతకలేవు. ఎక్కువ కాలం బతకాలంటే విశ్వాసం ఉండాలి. అనండి, మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎక్కువ కాలం బతకాలంటే దేవుడు ఎక్కువగా నీకు చేయాలంటే విశ్వాసం ఉండాలి. ఆమేన్. ఎక్కువగా, సమృద్ధిగా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి. అంత జరగాలంటే నీకు ఆయన మీద విశ్వాసం. హల్లెలూయా. నీ ముందు నడుచుచున్న దేవుడి మీద విశ్వాసం, నిన్ను తలగా చేయగలడన్న ఒక విశ్వాసం నీలో ఉంటే చాలు. నా దేవుడు విశ్వాసానికి కర్తగా నిన్ను నడిపిస్తాడు. అలాగూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నీలో ఆ విశ్వాసం సమృద్ధిగా ఉండును గాక. ఆమేన్. విశ్వాసాన్ని తగ్గనివ్వకుండా చూసుకోండి. అనండి, ఏం తగ్గకూడదు? విశ్వాసం తగ్గనివ్వకండి. విశ్వాసం తగ్గద్దు. మీరు ఎప్పుడైనా హైట్ తగ్గారా? మరి విశ్వాసం ఎందుకు తగ్గుతుంది? ఒళ్ళు తగ్గితే ఏమంటారమ్మా? ఏందమ్మా రోగం వచ్చిందా? ఇంకొంతమంది అచ్చ తెలుగులో పల్నాడు భాషలో చెప్పాలంటే ఏం పుట్టిందమ్మా నీకు, ఎట్టయితున్నావు నువ్వా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏందమ్మా ఆ ఊరికి పోయిన వచ్చిన దగ్గర నుంచి నువ్వు అట్ట అవుతున్నావు, సన్నగా అయిపోతున్నావు, ఏందో మొత్తం ఈడ్చుకొని పోతున్నావు అమ్మ, అసలు మొత్తం బొక్కలే బయట పడుతున్నాయి, నడుతుంటే అంత ఎనికలే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా సన్నగైనా తెప్పలే, లావైతే ఏమంటారు? అబ్బో బాగానే బలుతుండగా, అబ్బా. సన్నగైతే తెప్పలే, ఏం రోగం? ఎవడని తిప్పిండా? ఏదైనా తొక్కినా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమ్మా, నీ విశ్వాసం తగ్గకూడదు, పెరగాలి. చెప్పండి. ఏం పెరగాలి? నీ విశ్వాసం పెరగాలి. నీ ప్రార్థనా జీవితం పెరగాలి. నీ ఆశ పెరగాలి. నీవు దేవుని సువార్త ప్రకటించే విషయంలో ఆ సువార్త పెరగాలి. అప్పుడు నీ ప్రాంతం, నీ ఇల్లు, నీ కుటుంబం, నీ వాడ అంతా కూడా మారిపోవును గాక. ఈ ప్రాంతం అంతా దేవుని సొంతమగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అమ్మా చెప్పనా ముగించిన? మీకు అంత చాలా ఓపిక ఉంది కాదు అమ్మా. ఒక్క రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. రైట్. ఒకటి, ఫలించాలి. దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. ఇంకెంతకాలం ఫలం లేకుండా ఉంటావు, ఫలించకుండా ఉంటావు? ఇప్పటి నుంచైనా ఫలభరితమైన జీవితానికి నాంది పలుకు. ఫలించటానికి అమ్మా నువ్వు నిలబడు. ఎప్పుడు చెట్టు ఎప్పుడు ఫలించింది?
నిలబడ్డప్పుడు నిలబడిన దానికే నీరు పోసేది. నీరు కాదు కావాల్సింది, ముందు నిలబడు. నీ పక్కన వాళ్ళు చెప్పు, ముందు నిలబడు, ముందు నిలబడక అట్టనాలా నిలబడు అట్ట కాదు. స్తోత్రం. అక్క ముందు దేవుళ్ళో నిలబడు. చెప్పండి మీ పక్కన వాళ్ళు చెప్పండి, అక్క ముందు దేవుళ్ళో నిలబడు. అమ్మా ఇప్పుడు ఇల్లు నిలబడింది, ఈ మందిరం నిలబడింది. ఇది పడిపోయిద్దా? గాలికి పడిపోయిద్దా? వానకి పడిపోయిద్దా? మీరు కూడా నిలబడితే పడిపోరమ్మా. మీరు నిలబడాలి, బలంగా నిలబడాలి, ప్రభువు కోసం నిలబడాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరు నిలబడాలి, నువ్వు నిలబడితేనే ఫలిస్తా. అమ్మా రెండవది అభివృద్ధి చెందాలి. టకా రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. ఏం చెందాలి? అభివృద్ధి చెందాలి. ఏ విషయాలు అభివృద్ధి చెందాలి? చదవండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. త్వరగా నాన్న. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:13. దేంట్లో అభివృద్ధి పొందారంట? ప్రేమించుటలో అభివృద్ధి పొందాలి. చెప్పండి, దేంట్లో అమ్మా? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడమన్నాడు ప్రభు. ప్రేమకు నిర్వచనం కూడా యేసయ్య చెప్పాడు. దేవుని సంఘములో, జీవము గల దేవుని సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రేమ కలిగి బ్రతకాలి. అమ్మా మన ఇల్లు ప్రేమకు నిలయముగా ఉండును గాక. ఆమేన్. ప్రేమ కలిగి ఉండు. ఈ రోజున కుటుంబాలలో తగ్గిపోతుంది ఏంది? గదులు పెరిగే కొద్దీ మనుషులలో దూరం కూడా పెరిగిపోయింది. ఒకప్పుడు ఒక గది ఎంతమంది వచ్చినా సరిపోయేది, బంధువులు వచ్చినా సరిపోయేది, మనవళ్ళు వచ్చినా మనవరాళ్ళు వచ్చినా అందరికీ సరిపోయేది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గది కట్టించిన ప్రేమించు, సేవకుని ప్రేమించు, సహవాసాన్ని ప్రేమించు, అపోస్తుల బోధను ప్రేమించు. అమ్మ ప్రేమలో ఉన్నాడు ఎట్లుంటాడు చెప్పండి? మా రోప్ లైన్లోనైతే మార్చల్లో రోప్ లైన్లో సెల్ ఫోన్కి సౌండ్లు పుట్టేస్తారు. ఏమనుకుంటున్నావు? మా మార్చల్లో గొంతు మూల నుంచి మొదలు పెడతాడు. ఇట్లా అనుకుంటా. వాడు ఎన్ని గంటలు దాకునేది? 2 దాకా కూడా ఇంకెట్నే. ఒక ఊర్లోనంట మాట్లాడుకుంటా వేరే ఊరికి పోయిందంట. ఏంది? ఆ ఊర్లో వాడు వీడు మన ఊరోడు కాదే అని చెప్పి నలుగురు కలిసి తంతే అప్పుడు వాడికి పెట్టిన దయ్యం వదిలిపోయింది. అప్పటికి హల్లెలూయా. దేంట్లో పడ్డాడు? కొంచెం గట్టిగానండి. ప్రేమలో పడ్డాడు. నువ్వు దేవుని ప్రేమలో పడ్డావా? ఇప్పుడిప్పుడే అన్నా యేసయ్య ఐ లవ్ యూ అని ఇప్పుడిప్పుడే చదువుతున్నా. ఎవరెవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? లోకాన్ని, డబ్బును. అమ్మా డబ్బు వెనకాల నువ్వు పరిగెత్తడం కాదు, డబ్బే నీ వెనకాల పరిగెత్తుకుంటూ రావాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా.
అమ్మా, దానికోసం పరిగెత్తే వాడికి ఎప్పుడు డబ్బు చెక్కదు. నా మాట అవాస్తవం అయితే బైబిల్లో చదువు. డబ్బు కోసం నువ్వు పరిగెత్తటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో అది నీకు నీ జీవితంలో దొరకదు. దానికోసం పరిగెత్తటం మానేసి దేవుని వైపు తిరిగిన నాడు అది నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. హల్లెలూయా. లేకపోతే అది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది అంట. ఏం చేస్తుంది? చదవండి మాట చదవండి, రెఫరెన్స్ చెప్పండి. సామెతలు 23:4. ఐశ్వర్యము, డబ్బు, ధనాన్ని పొంద ప్రయాస పడకుడి, మీకట్టి అభిప్రాయం ఆలోచన కలిగినను దాన్ని విడిచిపెట్టు. మీరు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది ఉండదు. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడుకుడి, మీకు అట్టే అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టండి. మీరు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. అది రెక్కలు ధరించి ఎగిరిపోతుందంట. దాని మీద దృష్టి పెడితే అది నీకు దొరకదు. దానికోసం పరిగెత్తితే అది నీకు దొరకదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ, అది ఎగిరిపోతుందంట. ఏమైంది? ఇప్పుడు అనండి నాతోని, డబ్బా డబ్బా అనండి. డబ్బా డబ్బా ఎక్కడికి ఎగిరిపోతావే అనరి. ఎక్కడికి ఎగిరిపోతావే? డబ్బు మాట్లాడుతుంది. నేనెక్కడికి ఎగిరిపోతానో తెలుసా? నా మీద ఆశ లేని వాని దగ్గరికి ఎగిరిపోతా. హల్లెలూయా, హల్లెలూయా. దాని మీద కాదు ఆశ, దేవుని మీద, దేవుని సన్నిధి మీద నీ ఆశ ఉంటే, నువ్వు దేవుని దగ్గరికి వస్తా ఉంటే నీ వెనకాల బడి అన్నీ వస్తాయి. అమ్మా, నువ్వు లోకంలో ఆడికి అడగపోయావు అనుకో, నీ వెనకాల దరిద్రం వస్తుంది, శాపం వస్తుంది, పాపం వస్తుంది, అన్యాయం వస్తున్నది, అప్పులు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి. నువ్వు దేవుని వైపు నీ రూటును మార్చుకోగలిగితే నీ వెనకాల బడి కుక్క ఎట్లాగైతే, మన కుక్క విశ్వాసం గల జంతువు అంటారు చూసావా? ఆ కుక్క వెనకబడి వచ్చినట్లుగానే మన వెనకాల సంపద, క్షేమం, భద్రత, నెమ్మది, విస్తారమైన కృప, మన కుటుంబాలకు కావలసిన దీవెన మన కుటుంబాలలోనికి నడుచుకుంటూ వచ్చేస్తుంది. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను, నేను ఆశీర్వదిస్తాను. అలాగనే విశ్వాసము కలిగిన వాడు ఎక్కడ నిలబడతాడో అక్కడ దేవుని దీవెన ఉంటది. హల్లెలూయా. లోకాశలు విడిచిన వాడి యొక్క జీవితంలో వాడు ఎక్కడ ఉంటాడో అక్కడ దీవెన ఉంటది. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ దీవెన ఉండును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి, హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. గనుక మీరు అన్ని విషయాల్లో విస్తరించబడుదురు గాక, అభివృద్ధి చెందుదురు గాక. మీరు ఇలాగ దేవునిలో నమ్మకంగా ఉంటే మీ సంతానాన్ని దేవుడు విస్తరింపచేస్తాడు. మీకు కలిగిన వాటిని దేవుడు విస్తరింపచేస్తాడు. మీ సంతోషాలను దేవుడు విస్తరింపచేస్తాడు. కృపలో దాగి ఉండండి. కృప మీకు తోడయుండును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. Shall we all bow in the presence of God and expect something new? దేవుని సందులో మోకరించి క్రొత్త వాటిని ఆశిస్తా. ప్రభా,